అవినీతి ఆరోపణలతో డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అక్రమాలపై ఆ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్ నుంచి సీఎం ఆఫీస్ వరకు ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ షర్మిల వ్యవహారంపై అంతర్గత విచారణ చేసిన అధికారులు ఆమెను ముందుగా హెచ్ఎండిఏ నుండి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆమె కొంతకాలం క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రెవెన్యూ డివిజన్ అధికారిగా, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు. కానీ షర్మిల మాత్రం హెచ్ఎండిఏలో కుర్చీని మాత్రం వదలడం లేదు. ఉన్నతాధికారులు అనేక దఫాలుగా పోస్టింగ్ ఇచ్చిన స్థానానికి వెళ్లాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినా ఆమె మాత్రం పెడచెవిన పెట్టారు. ప్రభుత్వ ఆదేశాలను లైట్ తీసుకోవడమే కాకుండా బదిలీ ఉత్తర్వులను ధిక్కరించారు. దీంతో షర్మిల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. షర్మిల బదిలీ అయిన స్థానంలో జాయిన్ కాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ మ్యాపింగ్పై ప్రభావం పడిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె సస్పెన్షన్లోనే కొనసాగుతారని సీసీఎల్ఏ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు ఉత్తర్వులు అమల్లో ఉన్న కాలంలో సీసీఎల్ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.